నమస్కారం. ఆదివాసి గిరిజన వైద్యం. నా పేరు నరసింహ. ఒకటి కిడ్నీ ప్రాబ్లం గురించి చెప్తున్నాను. చాలా మందికి కిడ్నీల ప్రాబ్లం ఎందుకు వస్తాయంటే మన కరెక్ట్గా మనం తినే బాడీలో కొన్ని విటమిన్లు తక్కువైతే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పూర్వీకుల కాలం లెక్క చింతకాయ చట్నీ, తర్వాత మామిడికాయ చట్నీ, ఉసిరికాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ, బుడల చట్నీ, నూగుల చట్నీ, బెల్లం చట్నీ, ఇవన్నీ చట్నీలు వాడేవారు పూర్వీకులు. ఇప్పుడేముంది, అంత చికెను 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 కూరగాయలు చికెను. ఏ టైంలో వానకాలం ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి ఎవరికి తెలియదు. హోటల్ అన్ని రకాలు చేసి పెడతారు, తింటున్నారు. ఇంట్లో కూడా అన్ని రకాలు చేస్తారు, తింటున్నారు. కొర్రబువ్వ, సంకటి, ఆరకబువ్వ చట్నీలు, నూగుల చట్నీ, కుసుమ చట్నీ, బెల్లం చట్నీ, ఇవన్నీ ఒక్కొక్కరు పూర్వీకుల కాలం నాడు బాడీలో రక్తం అనేది శుద్ధి కాకూడదు, ఉప్పు అనేది బాడీ నిలబడకుండా, కిడ్నీలో ప్రాబ్లం రాకుండా పూర్వీకులు అన్ని రకాల చట్నీలు వాడి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడేముంది, అన్ని రకాల చట్నీలు వాడతలేరు. అన్ని రకాల పాన్పూరీలు, అన్ని రకాల పిస్కాలు, అన్ని రకాల పిండి పదార్థాలు, చికెన్లు, మటన్లు, అన్ని రకాలు ఏం తినాలో తినకుండా అన్ని రకాలు అన్ని తింటున్నారు. తిని కిడ్నీలు కిరాటిన్ వస్తుంది, కిడ్నీల రాళ్ళు వస్తున్నాయి, కిడ్నీలు వీక్ అయిపోతున్నాయి, కిడ్నీలు వాపు వచ్చి లావ్ అయిపోయి రక్త పరిశోధన కాక కాళ్ళ వాపులు వచ్చి చేతుల వాపులు వచ్చి అల్లాడి వస్తున్నారు. అందుకోసం మన కాడ ఆదివాసి గిరిజన వైద్యంలో చక్కని ఒక మూలిక ఉంది, చూపిస్తాను చూడండి. ఆ మూలిక తెల్ల ఎంపల చెట్టు అంటారు. తెల్ల ఎంపల చెట్టు, తెల్ల ఎంపల చెట్టు ఒకటి, ఒరగోను చెట్టు ఒకటి, నల్లుప్పి, తెల్లుప్పి, 4 రకాల మూలికలు ఉంటాయి. ఆ మూలికలు అడవిలో ఉంటాయి. ఆ మూలికలు కూడా మీకు చూపిస్తాను, యూట్యూబ్లో ఉంటాయి, పెడతారు. నల్లుప్పి, తెల్లుప్పి, ఒరగోను, తెల్లెంపలి, ఈ 4 రకాల చెట్లు మన పూర్వీకుల కాలం ముందు జాగ్రత్త రోజుకు ఒక 1/2 చెంచా తాగేవాళ్ళు. ఎందుకంటే కిడ్నీల ప్రాబ్లం వస్తే అప్పుడు పూర్వీకులు డాక్టర్ లేకపోయినారు, డాక్టర్లు లేరు. అప్పుడు ఎంతసేపున కిడ్నీ ప్రాబ్లం రాకుండా చూసుకునేవాళ్ళు. ఈ వైద్యం అనేది రోజు ఒక 1/2 చెంచా పొద్దున పూట పాలల్లో కానీ నీళ్ళలో కానీ కలుపుకొని తాగేవాళ్ళు. రోజుకు ఒకసారి ఖాళీ కడుపున, లేకుంటే సొంటి కాపు చేసుకొని సొంటి కాపులు పొడి కలుపుకొని తాగేవాళ్ళు పూర్వీకులు. ఈ చూర్ణం అనేది మా పెద్దలు పూర్వీకులు చేశారు కాబట్టి ఇది కూడా ఒక గూడెంలో పరిశోధన చేస్తే ఒక గూడెంలో కనీసం 70-80 సంవత్సరాలు బతికిన ముసలోళ్ళు చెప్పినారు చెట్టు. ఆ ముసలులతో ఆ వీడియో చూసుకొని ఆ చూర్ణం తయారు చేసి కొంతమందికి ఇచ్చి మనం కూడా వాడి చూసి ఈ వైద్యం అనేది యూట్యూబ్లో చెప్పాలా, ప్రజలకంతా ఉపయోగపడాలా. చాలా మంది కిడ్నీల ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారని నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈ 4 చెట్లు సమూలం ఆకులు, కాయలు, ఏర్లు చూర్ణం తయారు చేసి నీళ్ళలో ఆరబెట్టుకొని ఆ చూర్ణం మెత్తగా దంచుకొని దాంట్లో పటికి బెల్లం అని వేసుకోవచ్చు, లేదంటే పటికి నీళ్ళలో కలుపుతాచ్చు. నీళ్ళు ఫిల్టర్ చేయడానికి పటికి ఉంటుంది. పటికి 1/2 చెంచా అయితే ఈ చూర్ణం 1 చెంచా నీళ్ళలో కలుపుకొని తాగితే కిడ్నీలు ఒక నెల చూడండి, నెలలో చెక్ చేసుకోండి. మీ కిడ్నీలో కిరాటి ఉండని, కిడ్నీలో రాళ్ళు ఉండని, కిడ్నీలు వాపు ఉండని, కిడ్నీలు చీమబట్టని, కిడ్నీలు వీక్ అయిపోని, కాళ్ళు చేతులు వాయని, మకం వాయని, పొట్ట ఉబ్బరం ఉండని, అన్ని నెల లోపల మీకు తగ్గిందంటేనే వైద్యం ముందుకెళ్ళండి. ఈ మందు వాడేటప్పుడు చేపలు, చికెను, గోంగూర, వంకాయ, శనగపిండి, మత్తు పదార్థాలు వాడకూడదు. వాడకుండా పత్తెముడి చేసుకుంటే 1 మంత్లో మీరు ఊహించుకోకుండా సంతోషపడి ఆరోగ్యంగా నగి ఇండ్ల పక్కలకు అందరు చెప్పి చప్పట్లు కొట్టి సంతోషంగా మీరు ఫ్యామిలీ అంతా బాగుంటారు. అందుకోసం కిడ్నీల ప్రాబ్లం వస్తే ప్రతి మనిషి కిడ్నీలు పోతాయని భయంతో మనిషి అన్నం తినక నీళ్ళు దాకా ఇబ్బంది పడి కిడ్నీలు పోతే మనిషి కిడ్నీలే మన బతుకు. కిడ్నీ లేకుండా మన బాడీ బతికే లేదు. కాబట్టి అందరికి నమస్కారం పెట్టుకుంటూ హైదరాబాద్కి నెంబర్ ఉంటుంది, కర్నూలుకి నెంబర్ ఉంటుంది. ఈ సూర్ణ మా కాడ దొరుకుతుంది మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం.